ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీలో కొంతమందికి నీరు తక్కువ తాగటం అలవాటుగా మారిపోతుంది. నీళ్లు తాగటం అంటే వికారము, కొద్దిగా అసలు వెగటొచ్చేస్తుంది, అస్సలు నోట్లో నీళ్లు పెట్టలేరు. నీళ్లు తక్కువ తాగేవారికి, అలవాటు అట్లా ఉన్నవారికి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, సోడియం బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్లో మీ సోడియం కనుక ఎంత ఉంటే మీ శరీరంలో ఏం మార్పులు వస్తాయి, మరి ఆ సోడియం లెవెల్ ఎంతకంటే పెరగకుండా తక్కువ ఉంటే మీకు డ్యామేజెస్ తక్కువ ఉంటాయి అనేది 15,792 మంది మీద చేసిన పరిశోధన USA వారిది. అందుకని తక్కువ నీళ్లు తాగే వారికి ఏమి జరుగుతుంది 10-12 ఏళ్లలో అనేది ప్రూవ్ అయిందనమాట. అందుకని ఆ విషయాలన్నీ మీకు ఇక్కడ కాస్త సైంటిఫిక్గా చెప్తే నీళ్ళ మీద ఆసక్తి మీరు పెంచుకుని మంచిగా నీళ్లు త్రాగుతారని ఈ అవగాహన కలిగించబోతున్నాను. మన శరీరంలో 3 వంతుల నీరు 1 వంతు పదార్థం ఉంటుంది. ఈ ప్రకృతిలో కూడా చూడండి, 3 వంతుల నీరు 1 వంతు భూమి ఉన్నట్లే మనలో కూడా అట్లా 75 కేజీలు బరువు మీరుంటే 45 లీటర్ల నీటి శాతం మనలో సుమారుగా ఉంటుంది. అంచేత పదార్థం 1 వంతు, నీరు 3 వంతులంటే మన పదార్థం కంటే నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్మాణం చెప్తుంది, ఈ నేచరు చెప్తుంది. మన లోపల నేచర్ బాగుండాలి అంటే ఈ రేషియోకి తగ్గట్టుగా మన జీవన విధానం ఉంటే బాగుంటుంది. కానీ చాలామందికి రకరకాల పానీయాలు, డ్రింకులు, ఇంకేమన్నా టేస్టీగా ఉండే పానీయాలు తాగటం ఇష్టం అనిపిస్తున్నది. కానీ నీళ్ళని చూస్తేనే దోకు, నీళ్ళని చూస్తేనే వికారం. కొంతమంది 2-3 గ్లాసులు రోజుకు తాగేవాళ్ళు ఉంటారు, లీటర్న్నర లోపు తాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి మీలాంటి వాళ్ళందరూ ఆ టెన్షన్ పెట్టాలి. ఈ రోజున రాబోయే భవిష్యత్తు గురించి పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు అందించారు. మరి మీకు అట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలని మా వంతు అవగాహన కలిగించాలి కదా. సైంటిఫిక్గా అలా ఉంటే డేటాని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క సత్యనారాయణ రాజు 4 లీటర్లు తగ్గకుండా మంచినీళ్ళు 5 లీటర్ల మధ్యలో త్రాగండి, 4 లేదా 5 లీటర్లు త్రాగండి అని చెప్తుంటారు. మిగతా డాక్టర్లందరూ కూడా 2.5 లీటర్లు 3 లీటర్ల వరకు రోజు త్రాగితే సరిపోతుంది అంటారు. నేను చెప్పిన దానికి వాళ్ళు చెప్పేదానికి 1 లీటర్న్నర 2 లీటర్లు తేడా ఉంది. నేనెందుకని ఎక్కువ చెప్తున్నాను అంటే ముందు నుంచి కూడా మన లోపలికి వెళ్ళే కెమికల్స్, ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, ట్యాబ్లెట్ లోపల మనం మింగుతున్నవి ఇవన్నీ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ 80% యూరిన్లో బయటకు వస్తాయి, 20% మోషన్లో బయటకు వస్తాయి. ఇది సైంటిఫిక్గా ఉన్న వాస్తవం. మీరు అడవిలో ఉంటూ ప్యూర్గా న్యాచురల్ ఫుడ్ తింటూ, ఉప్పు నూనెలు తినకుండా, అసలు బయట ప్యాకెట్ అనేది ఒక్కటి కూడా టచ్ చేయకుండా ఆర్గానిక్ ఫుడ్ తింటూ, న్యాచురల్ ఫుడ్ తింటూ జీవిస్తే డాక్టర్లు చెప్పిన 3 లీటర్ల లెక్క కరెక్ట్. నేను తప్పంటలేదు, ఎందుకంటే వేస్ట్ ఎక్కువ లేదు కాబట్టి, బయటికి వెళ్ళాల్సినవి ఎక్కువ లేవు కాబట్టి ఆ నీరే సరిపోదు. ఇంత చెత్త వేసేసి బాడీకి 4-5 గ్రాములు టేబుల్ సాల్ట్ మించి వాడకూడదని ఒక లెక్క ఉంది. మనం వాడే టేబుల్ సాల్ట్ 15 గ్రాముల నుంచి 20 గ్రాములు, కొంతమంది 25 గ్రాముల వరకు వాడుతున్నారు. మోతాదుకు మించి 3 వంతులు ఉప్పు వాడేస్తున్నారు. మరి ఉప్పు బయటికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలండి? ఉప్పుని అబ్జార్బ్ చేసుకోవాలన్నా, ఉప్పుని విసర్జించాలన్నా నీరు ఎక్కువ కావాలి. మరి ఉప్పు ఎక్కువ తిని నీళ్లు తక్కువ తాగుతారంటే బాడీలో మెకానిజమ్స్ అన్నీ మారిపోతాయి. కామన్ లాజిక్ మీరు మిస్ అవుతున్నారు. అందుకని మీరు రూల్ ప్రకారం నీళ్లు తాగాలి, 2.5-3 లీటర్లు అంటే లెక్క అంత అవసరమే, కంపల్సరీ అవసరం. అది రూల్ ప్రకారం మీరు ఆహారం తింటే రూల్ ప్రకారం నీళ్లు తాగండి అంటా నేను, అప్పుడు అది కరెక్ట్. రూల్ ప్రకారం నీళ్లు తాగాలని చెప్తున్నారు, రూల్కి విరుద్ధంగా తినకూడనవన్నీ సాల్ట్ రూల్ ప్రకారం 5 గ్రాములు 4 గ్రాములు అన్నారు. మరి 15-20 గ్రాములు ఎందుకు వాడుతున్నారు? రూల్ ప్రకారం కొవ్వు వాడుతున్నారా? రూల్ ప్రకారం అంటే కెమికల్స్, ఎరువులు, పురుగు మందులు ఇన్ని వెళ్ళాలని, ఇన్ని ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినాలని ఏమైనా రాసి ఉందా? లేదు. అవి అసలు తినకూడదని రాసి ఉంటుంది. మరి వాడుతున్నాం, వాడిని బయటికి వెళ్ళాలి కదా, మరి ఎలా వెళుతుందో ఆలోచించండి. అందుకని మీరందరూ కూడా ఎక్కువ వేస్ట్ ఫుడ్ తింటున్నారు, లోపలికి నీళ్లు తక్కువ పంపిస్తున్నారు. నీళ్లు తక్కువ పంపించినప్పుడు మీ శరీరంలో సాల్ట్ కంటెంట్ పెరుగుతుంది. ఎందుకంటే విసర్జించడానికి నీరు బయటికి వెళ్ళలేదు కదా. లోపల సోడియం కంటెంట్ పెరిగినప్పుడు మీకు ఏమి నష్టం వస్తుంది? ఇది రక్త పరీక్ష చేసి 15,792 మంది చూశారండి. ఎవరు చూశారు? నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేరీల్యాండ్, USA వారు. ఎవరైతే శరీరానికి కావాల్సిన నీరు కంటే 2.5-3 లీటర్ల కంటే 1/2 లీటర్ అయినా తగ్గించి తాగుతుంటారో, లేకపోతే 1/2 లీటర్ నుంచి లీటర్ మధ్యలో కొంచెం తగ్గించి తాగుతారో, అలాంటి వారందరికీ బ్లడ్ టెస్ట్లు ఇంతమందికి చూస్తే వాళ్ళకి బ్లడ్లో సోడియం అనేది 140 కంటే ఎక్కువ కనపడిందా? ఇలాంటి వాళ్ళకి
12 సంవత్సరాలు ఇలా నీళ్లు తక్కువ తాగిన తర్వాత నుంచి సమస్యలు స్టార్ట్ అవుతున్నాయట. 25 ఏళ్ల పాటు 15,792 మందిని వాళ్ళ జీవనశైలిని, వాళ్ళ నీళ్లు తాగే విధానాన్ని, వాళ్ళ జబ్బుల డేటా అంతా విశ్లేషించారనమాట వీళ్ళప్పుడు. అంటే తాగవలసిన నీరు కంటే ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ తగ్గించి తాగినప్పుడు బ్లడ్లో సోడియం 140 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ బాడీ డిహైడ్రేషన్లో ఉంటుంది. దాన్ని సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అని టైటిల్తో పెట్టారు. ఇలాంటి వారందరికీ ఏమి జరుగుతున్నది లాంగ్ రన్లో అని వాళ్ళు ప్రూవ్ చేశారంటే 14 ఏళ్ళు ఆయుష్ తగ్గుతున్నదట. అంటే 12 ఏళ్ల పైనుంచి సమస్యలు మొదలవుతున్నాయట. చివరికి 20 ఏళ్ళు అట్లా గడిచేసరికి 14 సంవత్సరాల ఆయుష్ వాళ్ళు బాడీలో మెటబాలిజంలో మార్పు వచ్చి తగ్గిపోతున్నదట. 18 సంవత్సరాలు హ్యాపీ హవర్స్ తగ్గిపోతున్నాయట. అంటే మీరు హ్యాపీగా ఉండే జీవితం 18 ఇయర్స్ కోల్పోతారట మీరు నీళ్లు తక్కువ తాగటం వల్ల. అందుకని సత్యనారాయణ చెప్పాడు అనుకోకుండా, బయట 200-300 మధ్యలో ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి మీ బ్లడ్ సోడియం టెస్ట్ చేయించుకోండి. 140 లోపు ఉంటే కొంత పర్లేదు, నీళ్లు మీకు ఒక మాదిరిగా బాగా నిలుతున్నాయి అని అర్థం. 135 నీళ్లు బాగా తాగే వరకు ఉంటుంది. 140 కనపడిందా మీ లోపల నీళ్లు బాగా తక్కువ అందిస్తున్నారు, సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్, అంటే మీ బాడీ డీహైడ్రేషన్లో ఉంది అని. ఇదిగో 12 ఇయర్స్లో ఇక సమస్యలు బాగా స్టార్ట్ అవుతాయి. 14 ఏళ్ళ లైఫ్ తగ్గుతుంది. 141, 141.5 ఉందా, వీళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయట బాడీలో. అందుచేత ఒక్కసారి సోడియం టెస్ట్ చేయించుకోండి. నీళ్ళు తక్కువ తాగేవారందరూ, ఉప్పు ఎక్కువ తినేవారు కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిది. దీన్ని బట్టి రాబోయే రోగాలను ముందుగా అంచనేసుకుని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఇప్పుడు నాబోటి వాడు 33 సంవత్సరాల పైనుంచి ముందు జాగ్రత్త చర్యగా జబ్బులు రాకుండా మారండి, కుటుంబాన్ని మార్చుకోండి, అలవాట్లను మార్చుకోండి, జబ్బులు వచ్చినా కానీ న్యాచురల్గా తగ్గించుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి అని పదే అందరిని ఇట్లా రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే అందరూ సుఖంగా బ్రతకాలి, అందరూ ఆరోగ్యంగా బ్రతకాలని కోరుకుంటుంటారు కదా. తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నాం. అవగాహనతో మార్చుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవచ్చు కదా. మన ఆరోగ్యాన్ని మనం పాడు కాకుండా చేసుకోవచ్చు కదా. అంచేత ఆలోచించండి. నీరు జీవనాధారం, నీరు ప్రాణాధారం. బాగా త్రాగండి, పిల్లలకు త్రాగించండి. నీళ్లు త్రాగటానికి కూడా మీకు కష్టంగా ఉంది అంటే అది ఒక రోగ లక్షణం. అంచేత కాస్త ఉసిరికాయ మొక్క నోట్లో చప్పరించండి, ఎండిపోయిన ఉసిరికాయ మొక్క, నోరు ఫ్రెష్గా ఉంటుంది. 5 నిమిషాలు చప్పరించాయి, నీళ్ళు తాగండి, వెళ్ళిపోతాయి. తులసాకులు వేసుకు తాగండి, కాస్త జీలకర్ర వేసి రాత్రి ఉంచేస్తే ఆ నీళ్లు జీరా వాటర్ మంచి వాసన వస్తాయి, అలాంటివి తాగండి. కాస్త ఇంత వామేసి ఉంచేసి ఆ నీరు తాగండి కాస్త కావాలంటే, మంచి సువాసనతో ఉంటాయి. రోజుకి 3.5-4 లీటర్లు తగ్గకుండా తాగాలని ఒక నియమం పెట్టుకోండి. తాగే పద్ధతి గురించి మంతెన అఫీషియల్లో నీళ్ళు త్రాగే విధానం గురించి వీడియోలు నాయి ఉంటాయి, చూసుకుని ఆ ప్రొసీజర్ ప్రకారం త్రాగితే 4 లీటర్స్ మీరు హెల్దీగా ఉంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.